బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మకు ప్రమాదం జరిగింది. పార్లమెంట్ నుంచి తన కార్యాలయానికి వెళ్తూ ఉండగా ఆయన కార్ ప్రమాదానికి గురైంది. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మతో పాటు కారులో ఉన్న ఆయన సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. శ్రీనివాస వర్మ తలకు కాలికి గాయమైంది. ప్రథమ చికిత్స చేయించుకున్న తర్వాత విజయవాడకు బయలుదేరారు శ్రీనివాస వర్మ. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకున్నాము. మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఏంటి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మకి ఇప్పుడు ఎలా ఉంది? కాలికి అలాగే తలకి గాయమైనట్లుగా తెలుస్తోంది. ఏంటి సిచ్యువేషన్ ఎలా ఉంది? లోక్సభ కార్యక్రమాల్లో పాల్గొని తన మంత్రిత్వ శాఖ కార్యాలయానికి వెళ్లి అక్కడి నుంచి వెనువెంటనే ఫ్లైట్ తీసుకుని విజయవాడ వెళ్లాలన్న తొందరలో హడావుడిగా పొలుతున్న సందర్భంలో విజయ్ చౌక్ వద్ద ఆయన ప్రయాణిస్తున్నటువంటి కారును మరొక ప్రభుత్వ వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే ఇంజన్ సీజ్ అయిపోయి కారు ఆగిపోయింది. వెనక సీట్ లో ఉన్నటువంటి కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, అదేవిధంగా ఆయన సిబ్బంది కూడా ఒక్క ఉదుటున రావడంతో తలకు అదేవిధంగా కాలుకు బలమైనటువంటి గాయాలయ్యాయి. కేంద్ర మంత్రికి అయితే కాలుకు బాగా బలమైనటువంటి గాయమే, వెంటనే రక్తం కూడా రావడం జరిగింది. అక్కడి నుంచి వెనువెంటనే ఒకటావుటిన తన మంత్రిత్వ శాఖ కార్యాలయానికి తరలించడంతో జాయింట్ సెక్రటరీ స్వయంగా డాక్టర్ కాబట్టి ఆయన వెంటనే ప్రాథమిక చికిత్స చేశారు. ఈలోగా వైద్యులు కూడా వచ్చారు. కట్టుకొని ఫ్లైట్ లేట్ అవుతున్న సందర్భంలో వెనువెంటనే ఇక్కడి నుంచి వెళ్లాలని చెప్పి అక్కడి నుంచి తన సొంత నియోజకవర్గంలో రేపు పలు కార్యక్రమాలు కార్యక్రమాలు కూడా ఉన్నాయి, పాల్గొనాలి అన్న హడావుడిలో ఆయన అక్కడి నుంచి వెనువెంటనే ఎయిర్పోర్ట్ కు పోవడం జరిగింది. కాబట్టి ఫిజికల్ గా మేమేం చూడలేదు, కానీ వాస్తవానికి సిబ్బంది ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఆయనకు తలకు కాలుకు బలమైనటువంటి గాయాలయ్యాయి. తన సొంత నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు ఉన్నందున వెనువెంటనే ఖచ్చితంగా బయలుదేరిన ఉద్దేశంతో ఆయన వెళ్లిపోవడం జరిగింది. ఈ హడావుడి ప్రయాణంలోనే ఈ రకంగా మరొక ప్రభుత్వ వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సిబ్బందికి ఎలా ఉంది ప్రసాద్? సిబ్బందికి కూడా గాయాలైనట్లుగా తెలుస్తోంది. సిబ్బంది కూడా కొద్దిగా, కానీ బలమైన గాయాలు మాత్రం కేంద్ర సహాయ మంత్రి ముఖ్య సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మకే తగిలైనట్టుగా తెలుస్తుంది. కాలుకు బాగా గాయమే, వెంటనే రక్తం కూడా రావడం జరిగింది. తలకు కూడా ముందున్నటువంటి సీటును గుద్దుకోవడంతో తలకు బాగా బలమైనటువంటి గాయం తగిలింది. చాలా నొప్పిగా ఉన్నప్పటికీ కూడా కుంటుతూనే ఆయన ఎయిర్పోర్ట్ కు బయలుదేరి అక్కడి నుంచి విజయవాడ బయలుదేరడం జరిగింది. ఈ రోజు 8:30 గంటలకు విజయవాడ లో దిగి అక్కడి నుంచి తన సొంత నియోజకవర్గానికి బయలుదేరి వెళ్తారు. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.